ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని చూసుకుందాం. నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను, ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగా. చాలా చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి. దేవుడు కృపగల దేవుడు. హల్లెలూయా. మనం తిరిగి రావాలని కోరుకుంటున్నాడు. పాపంలో శాపంలో పడి ఉన్న ప్రజలు తిరిగి రావాలి. కొంతమంది మేము పాపులమ్మండి, రామండి అని దూరంగా పారిపోతుంటారు. దూరంగా పారిపోతే నీ సమస్యలు ఎక్కువైతాయి. నువ్వు దేవునికి దగ్గరగా రావాలి. ఎంత ఘోర పాపినైనా సరే ప్రభువు క్షమిస్తాడు, తిరిగి చేర్చుకుంటాడు. ఆయన కృపగల దేవుడు. మరి నాలో కొన్ని లోపాలు ఉన్నాయండి, ఆ లోపాలను దేవుడే సరి చేస్తాడు. ప్రభునందు విశ్వాసం ఉంచు, ఆయన మార్గంలో నడుచుకో, ఆయనకు సమీపంగా ఉండు. దేవుడే నిన్ను రూపాంతరపు అనుభవంలో గుండా తీసుకెళ్తాడు. కృపగల దేవుడు. కృప అనగా అవిధేయుల మీద చూపించే ప్రేమ. ఇజ్రాయేలు ప్రజలు అనేక సార్లు అవిధేయులైనా ప్రభు వారి మీద కృప చూపిస్తూ వారిని బలపరుస్తూ స్థిరపరుస్తూ నడిపిస్తూ వాగ్దాన భూమికి చేర్చినాడు. మాటి మాటికి తప్పిపోయిన ఆ ప్రజల్ని తిరిగి సమకూరుస్తున్నాడు. తన ప్రేమను తీసివేయలేదు, తన కృపను తీసివేయలేదు, వారి మీద కనికరాన్ని తీసివేయలేదు. ఇంకా కృప చూపిస్తూ వారు బాగుపడాలనే ప్రభు కోరుకున్నాడు. హల్లెలూయా. తప్పిపోయిన ఒక గొర్రె అయినా సరే వెతికి పట్టుకునే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. నేను కృపగలవాడను గనుకనే నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను. దేవునికి స్తోత్రం. ఆయన కోపం క్షణమాత్రం ఉంటుంది, ఆయన కృప శాశ్వత కాలం ఉంటుంది. నువ్వు తిరిగి రావాలి, పాపమును విడిచిపెట్టాలి, ప్రభు సన్నిధిలో ఉండాలి, దేవుని మార్గంలో నడుచుకోవాలి. నువ్వు తిరిగి కట్టబడాలి, ఆశీర్వాదకరంగానే ఉండాలి. నీ పాపములన్నిటినీ క్షమించువాడు, నీ వ్యాధులన్నిటినీ స్వస్థపరచువాడు. హల్లెలూయా. నిన్ను తిరిగి నిర్మించే దేవుడు. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి. ఏ పాపంలో, ఏ శాపంలో, ఏ రోగంలో ఉన్నా వారిని విడిపించండి, స్వస్థపరచండి, తిరిగి సమకూర్చండి. మంచి వాగ్దాన భూమిలోనికి వారికి ప్రవేశం ఇవ్వండి. వారికి క్షేమకరమైన ఆశీర్వాదాలు ఇవ్వండి. ముట్టి స్వస్థపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం.